బేబీ పుట్టినప్పుడు మంచి రంగులో ఉన్నాడండి. ఇప్పుడు దాదాపుగా 6 నెలలు వచ్చేసాయి. రోజు రోజుకి రంగు తగ్గిపోతున్నాడు. నేను సోప్ ఏదన్నా మార్చాలా? లేకపోతే ఫేస్ క్రీమ్ ఏదన్నా రాయాలా? బాడీ లోషన్ మార్చాలా? అని అడుగుతూ ఉంటారు చాలామంది. దీని గురించి తెలుసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే స్కిన్ కలర్ కంటే కూడా బేబీ ఎంత హెల్తీగా గ్రో అవుతున్నాడు అంటే ఇతర విషయాలు, వాళ్ళ మైల్ స్టోన్స్ కానీ, వాళ్ళ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఎంత బాగున్నాయి అనేది మనం ముందు దృష్టిలో పెట్టుకోవాలి తప్ప స్కిన్ కలర్ గురించి పెద్దగా మనం వర్రీ కాకూడదు. సో ఇప్పుడు మనం అసలు ఈ స్కిన్ కలర్ ఎందుకు మారుతుంది అనే విషయం చూస్తే, బేబీస్ దాదాపుగా 10 నెలలు అమ్మ కడుపులో ఉమ్మ నీటిలో ఉంటారు. అంటే లిటరలీ వాటర్లో పెరుగుతారు వాళ్ళు. మనమైనా ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనం నీళ్ళల్లో పనిచేస్తే మన చేతుల రంగు మారిపోతాయి, కొంచెం నానినట్టుగా అయిపోతాయి. సో బేబీ పుట్టగానే ఎక్దమ్ తెల్లగా కనిపిస్తారు. తర్వాత బేబీ బాడీలో ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషను, వాళ్ళ బ్రీదింగ్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయో మెల్లిగా ఆ తెలుపు పోయి చక్కగా ఒక లైట్ పింక్లోకి వస్తారు. రాను రాను అంటే 6 నెలలు వచ్చేసరికి చాలామంది బేబీస్ ఒక 2 షేడ్స్ తగ్గినట్టుగా కనిపిస్తారు. అంటే వాళ్ళ న్యాచురల్ కలర్లోకి వాళ్ళు వస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, బేబీ పుట్టినప్పుడు మెలనిన్ అనే పిగ్మెంట్ ప్రొడ్యూస్ కాదు. మెలనిన్ అనే ఈ పిగ్మెంట్ వల్లనే మీ స్కిన్ కలర్ కానీ, మీ కంటి గుడ్డు కలర్ కానీ, లేకపోతే మీ హెయిర్ కలర్ కానీ డిసైడ్ అవుతుంది. సో ఈ పిగ్మెంట్ ఏదైతే ఉందో అది బేబీ పుట్టిన తర్వాత బేబీ సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యి, బాహ్య వాతావరణానికి వెలుతురుకి ఎక్స్పోజ్ అయినప్పుడు అది ప్రొడ్యూస్ కావడం మొదలెడుతుంది. దానివల్లనే బేబీస్ రోజు రోజుకి నెమ్మదిగా వాళ్ళ ఒరిజినల్ కలర్లోకి వాళ్ళు వస్తారనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జెనెటిక్స్, లేదంటే జన్యువులు. తల్లిదండ్రులు, దగ్గర రక్త సంబంధికులు అంటే తాతయ్యలు, అమ్మమ్మ, నానమ్మ, పిన్నులు, మేనత్తలు, మేనమామలు, ఇలా వీళ్ళందరి పోలికలు కూడా మీ బేబీ స్కిన్ కలర్లో రావచ్చు. ఈ జెనెటిక్స్ వల్ల కూడా మీ బేబీ యొక్క స్కిన్ కలర్ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పుట్టినప్పుడు ఉన్న కలరు దాదాపుగా 6 మంత్స్ వచ్చే వరకు మారుతుంది. ఇది పర్ఫెక్ట్లీ నార్మల్. దట్ మీన్స్ జన్యుపరంగా వాళ్ళకి ఏ కాంప్లెక్షన్ అయితే ఫిక్స్ అయి ఉందో, వాళ్ళ కంటి గుడ్డు కలర్ కానీ, వాళ్ళ స్కిన్ కాంప్లెక్షన్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు మీరు 6 మంత్స్ నుంచి దాదాపు 1 to 2 years వరకు ఫిక్స్ అయిపోతాయి. కాబట్టి స్కిన్ కలర్ గురించి పెద్దగా వర్రీ అవ్వకుండా, టూ మెనీ ప్రొడక్ట్స్ మార్చకుండా చక్కగా బేబీ హెల్తీగా పెరుగుతున్నాడా లేదా అనేది మీరు ఎప్పుడు ఆలోచించుకోవాలి.